హలో ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి 2898 AD మూవీ ట్రైలర్ వచ్చేసింది. అండ్ ట్రైలర్ అయితే హాలీవుడ్ రేంజ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ట్రైలర్తో మూవీ ప్లాట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా రివీల్ చేశారు. బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. వారు ఇదే స్కేల్ని మూవీలో కూడా గ్రాండ్గా చూపించగలరా అని. ఐ మీన్ ఆ కాశీ సిటీని, టెక్నాలజీని, ఆ వెహికల్స్ని సేమ్ అదే విధంగా ఆ అవుట్పుట్ని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా మూవీలో కూడా చూపించగలుగుతారని అనుకున్నాను. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఉన్న డౌట్ పటాపంచలైంది. యానిమేషన్ షోలో కన్నా కూడా మూవీలో ఈ వరల్డ్ని ఇంకా బాగా చూపించారు. మూవీకి పెట్టిన బడ్జెట్ ఈ ట్రైలర్లోనే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నాగ్ అశ్విన్ యొక్క విజన్ని ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. అండ్ ఈ ట్రైలర్లో అమితాబ్ గారిని చాలా బాగా చూపించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ బ్రేక్డౌన్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ఒక ట్రక్ కనిపిస్తుంది. అండ్ ఈ మూవీ 2898 AD టైంలో ఉండబోతుంది. సో కొన్ని వెహికల్స్ టైర్స్తో, కొన్ని వెహికల్స్ స్టార్ వార్స్ మూవీస్లోకి లాగా గాలిలో లేవిటేట్ అవుతూ వెళ్తాయి. అండ్ ఈ ట్రక్లో కొంతమంది జనాలు కూడా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అండ్ అశ్వత్థామ టీజర్లో కనిపించిన కిడ్ ఇద్దరు ఒక వెహికల్ లోపల ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తారు. బహుశా ఆ వెహికల్ ఈ షాట్లో కనిపిస్తున్న ట్రక్ కావచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు కాశీ సిటీ యొక్క ఎంట్రన్స్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కాశీ సిటీనే వరల్డ్లో మిగిలి ఉన్న ఏకైక సిటీ. అండ్ సైడ్న మీరు ఇన్స్టాంట్ క్రీమేట్ 500 యూనిట్స్ అని రాసి ఉన్న బోర్డ్స్ని చూడవచ్చు. సో 500 యూనిట్స్కి ఇక్కడ వారు చనిపోయిన వారిని ఇన్స్టాంట్ క్రీమేట్ చేస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ కాశీలో అంత్యక్రియలు జరిగే ప్లేస్. అలాగే ఇక్కడ ఒక హోల్ లోపల నుంచి పొగ రావడం మనకు కనిపిస్తుంది. సో చూస్తుంటే వాటిలో పడవేసే చనిపోయిన వారిని క్రీమేట్ చేస్తుండవచ్చు. అయితే సైడ్న గంగా నది లేదు. సైడ్న మాత్రమే కాదు, ఈ కల్కి వరల్డ్లో ఎక్కడా కూడా వాటర్ ఉండదు. కేవలం ఒక్క కాంప్లెక్స్లో మాత్రమే వాటర్ ఉంటాయి. మేబీ కాంప్లెక్స్ కాకుండా మూవీలో కనిపించబోయే శంబాలలో కూడా వాటర్ అండ్ హ్యూమన్స్ బ్రతకడానికి కావాల్సిన రిసోర్సెస్ ఉండి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో మనకు కాంప్లెక్స్ కనిపిస్తుంది. ఈ కాంప్లెక్స్ బేస్ ఎర్త్ లోపలికి చొచ్చుకుపోయి ఉంది. అండ్ దాని చుట్టుపక్కల ఉన్న ఎర్త్ పైకి వచ్చి ఉంది. ఈ ట్రైలర్ స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెబుతారు, భూమిని మొత్తం పీల్చివేస్తే అన్నీ అక్కడే ఉంటాయని. సో కనిపిస్తున్న ఈ కాంప్లెక్స్ బేస్ దగ్గర నుంచే కాంప్లెక్స్ ఎర్త్ యొక్క రిసోర్సెస్ని అబ్జర్వ్ చేసుకుంటుందని తెలుస్తుంది. ఈ ట్రైలర్లోనే ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఒక బిల్డింగ్ అండ్ దాని నుంచి వస్తున్న ఒక ఎనర్జీ బీమ్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మేబీ ఈ ప్లేస్ కాంప్లెక్స్ పైన ఉండి ఉండవచ్చు. అండ్ ఎర్త్ రిసోర్సెస్ని కాంప్లెక్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ బిల్డింగ్ నుంచి వస్తున్న ఈ ఎనర్జీ బీమ్ కారణం కావచ్చు. అండ్ ట్రైలర్ చివరిలో మనకు కమల్ హాసన్ గారి కలీ క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. నేనైతే మొదట కమల్ హాసన్ గారిని అస్సలు గుర్తుపట్టలేదు. ఈ షాట్లో కమల్ హాసన్ గారు ఉన్న ప్లేస్ అండ్ ఇక్కడ ఫ్లోట్ అవుతూ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ రెండు కూడా ఒకటే అని తెలుస్తుంది. ఈ బిల్డింగ్ లోపలే కమల్ హాసన్ గారి కలీ క్యారెక్టర్ ఉంది. ఎందుకంటే ఈ షాట్లో అతని చుట్టుపక్కలంతా రెడ్గా గ్లో అవుతూ ఉంది. చూస్తుంటే ఎర్త్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ అంతా ఇలా రెడ్ ఫామ్లోకి మారినట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ అతని ఫేస్ మీద కూడా మీరు చూస్తే రెడ్ కలర్లో గ్లో అవుతూ ఒక గాయం కూడా కనిపిస్తుంది. చూస్తుంటే ఈ క్యారెక్టర్ చాలా ఇయర్స్ నుంచి ప్రాణాలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు ఆ ప్లేస్లో ఉన్న ఒక భారీ స్టాచ్యూ కొంతమందిని ఆ బిల్డింగ్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. ఈ స్టాచ్యూ మేబీ కలీకి ప్రొటెక్టర్ లాంటిది కూడా కావచ్చు. ఇక్కడ ఆ స్టాచ్యూ తీసుకొని వెళ్తున్న వారిలో ఇంతకుముందు మూవీకి సంబంధించిన డిజైన్ టీజర్లో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని చెప్పే క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ ఈ షాట్లో కలీ భయపడకు, మరో ప్రపంచం వస్తుందని ఒకరికి చెబుతూ ఉంటాడు. కలీ ముందున్న వ్యక్తికి కళ్ళజోడుంది. సో ఇక్కడ కలీ ముందున్న వ్యక్తి కూడా ఇతనే. అలాగే ఇక్కడ స్టాచ్యూ చేతిలో ఇతనితో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో శాశ్వత చటర్జీతో పాటు మరొక క్యారెక్టర్ కూడా ఉంది. చటర్జీ క్యారెక్టర్ ఈ షాట్లో దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్ అని చెప్తాడు. సో ఈ 2898 టైంకి చాలామందికి కూడా హిందూ హిస్టరీ గురించి, గాడ్స్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. కేవలం కొంతమందికి మాత్రమే పురాణాల గురించి తెలిసి ఉండవచ్చు. వారిలో ఒక క్యారెక్టర్ ఈ షాట్లో చటర్జీ క్యారెక్టర్తో పాటు కనిపిస్తున్న ఈ వ్యక్తి అయి ఉండవచ్చు. అలాగే ఇక్కడ అతను చెబుతున్న సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ గారి మరొక నేమ్ అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ప్లేస్లో చాలామంది నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు. వీరందరూ వారి ప్లేసెస్లో రిసోర్సెస్ అయిపోయి చివరికి ఇలా కాశీకి వచ్చిన వాళ్ళు అయి ఉండవచ్చు. అండ్ ఈ కాంప్లెక్స్ చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలతో ఫెన్స్ వేసి ఉంది.
ఈ కాంప్లెక్స్ లోపలికి వెళ్లే దారి ఇదొక్కటే కావచ్చు. ఈ ప్లేస్లో కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడానికి ఉన్న మెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ షాట్లో ఒక పెద్ద సేబర్ టూత్ కూడా ఉంది. 8000 సంవత్సరాల క్రితమే ఈ యానిమల్స్ అంతరించిపోయాయి. సో మేబీ ఇక్కడ వారు టెక్నాలజీని వాడి ఈ యానిమల్ని క్రియేట్ చేసి ఉండవచ్చు. అండ్ ఇదే సీన్కి సంబంధించిన మరొక షాట్లో సేబర్ టూత్ ఒకరి మీద అటాక్ చేయడానికి జంప్ చేయడం మనకు కనిపిస్తుంది. ఆ టైంలో చటర్జీ క్యారెక్టర్ వెనుకకు తిరిగి ఉంది. అతను తిరిగి తన వెహికల్ లోపలికి వెళ్తున్న టైంలో ఆ ప్లేస్లో ఉన్న ఎవరో ఒకరు అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ సేబర్ టూత్ ఇలా జంప్ చేసి వారి మీద అటాక్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత షాట్లో మనకు అశ్వత్థామ అండ్ కిడ్లు కనిపిస్తారు. అండ్ ఇక్కడ అశ్వత్థామ అతను కాపాడాల్సింది కేవలం ఒకే ఒక్కరినని చెబుతాడు. ఆ ఒక్కరు ఎవరనేది మనకు ఈ ట్రైలర్లోనే తెలుస్తుంది. అలాగే ఈ షాట్లో మనకు కొన్ని స్క్రిప్చర్స్ అండ్ ఒక ఇల్లు కనిపిస్తుంది. మేబీ ఇవి మహాభారతం టైంకి చెందినవి కావచ్చు. వీటిని అశ్వత్థామ ఉన్న ప్లేస్లో వీరు కనిపెట్టి తెచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు ఒక చిన్న మొక్క కనిపిస్తుంది. సో ఎర్త్ మీద మళ్ళీ రిసోర్సెస్ పుడతాయి అనడానికి ఇది ఒక హోప్. అండ్ ఈ షాట్లో బుజ్జి ఇంట్రడక్షన్ టీజర్లో కనిపించిన సేమ్ ట్రక్ కనిపిస్తుంది. ఆ ట్రక్ లోపల దీపికా పదుకొనే ఉంది. అలాగే ఆమె ప్రెగ్నెంట్. ఈ మూవీ టైటిల్ కల్కి 2898 AD అని అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా ప్రభాస్ ఈ మూవీలో కల్కిగా కనిపించబోతున్నాడని అనుకున్నారు. అయితే మూవీలో అతని క్యారెక్టర్ నేమ్ కన్ఫర్మ్ అయినప్పుడు మరి ఈ మూవీలో కల్కిగా ఎవరు కనిపించబోతున్నారు అనే ప్రశ్న చాలామందికి వచ్చింది. అయితే ఈ మూవీలో కల్కి మరెవరో కాదు, దీపికా క్యారెక్టర్కి పుట్టబోయే ఈ బిడ్డే కల్కి భగవానుడు. అండ్ అశ్వత్థామ ఇంతకుముందు అతను కాపాడాల్సింది ఒకే ఒక్కరినని చెప్పింది కూడా ఈ బిడ్డ గురించే. అలాగే చూస్తుంటే మూవీలో అశ్వత్థామ 10 feet హైట్తో కనిపించబోతున్నట్లుగా ఉంది. ఈ ట్రైలర్లోని కొన్ని షాట్స్లో మీరు చూడవచ్చు వేరే క్యారెక్టర్స్ కంటే కూడా ఈ క్యారెక్టర్ చాలా హైట్గా కనిపిస్తుంది. ప్రభాస్ హైట్ వచ్చేసి 6 feet 2 inches. కానీ ఈ షాట్లో ప్రభాస్ కూడా ఈ క్యారెక్టర్ ముందు చిన్నగా కనిపిస్తున్నాడు. సో మూవీలో అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ క్యారెక్టర్ 10 feet లేదా అంతకంటే కొంచెం ఎక్కువ హైట్తోనే ఈ మూవీలో కనిపించబోతుంది. మహాభారతం టైంలో వారియర్స్ 10 to 12 feet వరకు హైట్ ఉండేవారు. అండ్ ఇక్కడ మనకు ఒకరి చేతిలో ఒకరు కాలు పెడుతూ కనిపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ వచ్చేసి అశ్వత్థామది అండ్ కాలు వచ్చేసి దీపికా క్యారెక్టర్ది. అండ్ ఈ షాట్లో మహాభారతం టైంకి సంబంధించిన ఒక షాట్లో యంగ్ అశ్వత్థామ కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ అశ్వత్థామ 6గురిని పైకి లిఫ్ట్ చేయడం మనకు కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. ఈ షాట్కి సంబంధించిన ప్రీవియస్ షాట్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ 6గురు కూడా అశ్వత్థామని చుట్టుముట్టి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. మూవీలో దీపిక ఉన్న ఈ వెహికల్ని భైరవ చేజ్ చేయడం, కాంప్లెక్స్ వాళ్ళు ఆ వెహికల్ మీద దాడి చేయడం, అలాగే అశ్వత్థామ వచ్చి వారిని డిఫీట్ చేసి దీపికాని కాపాడడం, ఆ తర్వాత భైరవకి అశ్వత్థామకి మధ్య జరిగే ఫైట్, ఆ తర్వాత కాంప్లెక్స్కి చెందిన వారితో భైరవ ఆ అమ్మాయిని అతను ఒక్కడే తీసుకురాగలడని చెప్పడం. సో ఇవన్నీ కూడా ఒక సీన్కి చెందినవే. మూవీలో ఈ ఎంటైర్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం. మేబీ ఇది మూవీలో ఇంటర్వెల్ సీన్ కావచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు భైరవ కనిపిస్తాడు. అలాగే భైరవ అతను అండ్ బుజ్జి కాంప్లెక్స్లో ఉన్నట్టు కల కన్నట్టు బుజ్జికి చెబుతాడు. అప్పుడు మనకు ఒక ఇద్దరు చుట్టూ వాటర్, చెట్లు అండ్ పర్వతాలు ఇలా కంప్లీట్ రిసోర్సెస్ ఉన్న ఒక ప్లేస్లో హార్స్ మీద రైడ్ చేస్తూ కనిపిస్తారు. ఇది భైరవ కన్న కల కావచ్చు. అండ్ ఇక్కడ హార్స్ మీద రైడ్ చేస్తుంది మేబీ ప్రభాస్ అండ్ కీర్తి సురేష్లు కావచ్చు. అలాగే ఈ షాట్లో మనకు బ్రహ్మానందం గారు కనిపిస్తున్నారు. బుజ్జి అండ్ భైరవ సిరీస్ చూసే వరకు నాకు తెలీదు ఈ మూవీలో బ్రహ్మానందం గారు కూడా నటించారని. మిర్చి మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ అండ్ బ్రహ్మానందం గారి కాంబోని మనం చూస్తున్నాం. సో మూవీలో యాక్షన్ మాత్రమే కాదు, ఫన్ కూడా ఉండబోతుంది. అండ్ ఈ సీన్లో మనకు 3 భైరవలు కనిపిస్తున్నారు. బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్ చూసిన వారికి ఇదంతా కన్ఫ్యూజ్గా ఉండదు. ఎపిసోడ్ 2లో భైరవ హాలో జెమ్ని యూజ్ చేసి దొంగతనాలు చేసే ఒక కిడ్ని పట్టుకొని ఆ కిడ్ దగ్గర నుంచి ఆ టెక్నాలజీ ఉన్న జెమ్ని తీసుకుంటాడు. సో ఇక్కడ భైరవ ఆ జెమ్నే యూజ్ చేసి తన హోలోగ్రామ్స్ని క్రియేట్ చేశాడు. అండ్ ఇక్కడ అతను అశ్వత్థామతో జరిగే ఫైట్ సమయంలో ఈ టెక్నాలజీని యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ షాట్లో మనకు దిశా పటాని కనిపిస్తుంది. మూవీలో ఈమె క్యారెక్టర్ నేమ్ రివీల్ అవ్వలేదు, కానీ చూస్తుంటే ఆమె భైరవకి లవర్ అని తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఆమె ఫైట్ చేస్తున్న ప్లేస్ మరేదో కాదు, భైరవ హౌస్. ఇక్కడ సైడ్న మీరు బుజ్జిని కూడా చూడవచ్చు. అలాగే ఈ షాట్లో బుజ్జి 5 star బౌంటీ అని చెప్పి ఆ బౌంటీకి సంబంధించిన డీటెయిల్స్ని చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ మరెవరెవో కావు, దీపికా క్యారెక్టర్వి.
ఈమెపై ఉన్న బౌంటీ వచ్చేసి 1 మిలియన్ యూనిట్స్. అండ్ ఇక్కడ ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ని చూస్తే దీపికా క్యారెక్టర్ 2886 నుంచి ఫెర్టైల్ ల్యాబ్లో సబ్జెక్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆమె 150 డేస్ అంటే 5 మంత్స్ ప్రెగ్నెంట్. కాంప్లెక్స్లో ఒక క్లాసిఫైడ్ మిషన్ కోసం ఆమె పుట్టబోయే బిడ్డ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ దీపికా క్యారెక్టర్ నేమ్ కూడా రివీల్ అయింది. ఆమె పేరు సమ్ 80 అని ఇక్కడ ఉంది. అయితే మన హిందూ గ్రంథాల ప్రకారం కల్కి భగవానుడి పేరెంట్స్ నేమ్ వచ్చేసి ఫాదర్ నేమ్ విష్ణు యాషాస్ అండ్ మదర్ నేమ్ సుమతి. సో ఇక్కడ ఈ నేమ్ కూడా మ్యాచ్ అయింది. ఆ తర్వాత షాట్లో అశ్వత్థామ దీపికాతో పాటు వెహికల్ లోపల ఉన్న భైరవాన్ని పట్టుకొని విసిరివేస్తాడు. అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ అనేది ఈ ట్రైలర్లోని కొన్ని షాట్స్లో మనకు చూపించారు. అతను తన కాలితో ఆ ప్లేస్లో పడిపోయి ఉన్న ఒక బిల్డింగ్ని డిస్ట్రాయ్ చేస్తాడు. బుజ్జిని ఒక కాలితో తేలిగ్గా ఆపుతాడు. అండ్ మూవీలో అశ్వత్థామ మొదటిసారి సుమతిని కలిసేది కూడా ఈ సీన్లో వెహికల్లోనే అని తెలుస్తుంది. అండ్ ఈ షాట్లో ప్రభాస్ ఇద్దరితో ఫైట్ చేస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రభాస్ పట్టుకున్న ఇద్దరు కూడా చూడడానికి ఒకేలా కనిపిస్తున్నారు. మేబీ వారు ట్విన్స్ కావచ్చు. అండ్ ఈ షాట్లో అశ్వత్థామ భైరవ మీదకు జంప్ చేస్తున్నాడు. భైరవ ఈ వెహికల్ కింద ఉన్నాడు. అండ్ ఈ వెహికల్ని రైడ్ చేస్తుంది మేబీ పశుపతి క్యారెక్టర్ కావచ్చు. ఈ షాట్లో అతను దీపిక ఉన్న ఈ వెహికల్ పక్కన నుంచొని ఉన్నాడు. సో దీపికాని సేవ్ చేయడానికి అతను కూడా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. దీపికా పదుకొనే క్యారెక్టర్ ప్రెగ్నెంట్గా ఈ ట్రైలర్లో చూపించారు. కానీ ఆమె హస్బెండ్ ఎవరనేది ఈ ట్రైలర్లో రివీల్ చేయలేదు. అలాగే ఈ షాట్లో ప్రభాస్ ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అతనున్న వెహికల్ లోపల బ్లూ కలర్లో గ్లో అవుతూ కనిపిస్తుంది. సో చూస్తుంటే ఇక్కడ అతను కాంప్లెక్స్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే శంబాలకి సంబంధించిన షార్ట్స్ కూడా ఈ ట్రైలర్లో కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నవారు ఇంకా హిందూ కల్చర్ని ఫాలో అవుతూ కనిపిస్తున్నారు. అండ్ ఇక ట్రైలర్ చివరిలో వెహికల్ లోపల నుంచి ప్రభాస్ ఎగిరే షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.